శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వారికి రేపు సర్వత్రా కూడా అనుకూలమైనటువంటి లాభదాయకమైన స్థితి అనేది మీరు పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా రేపటి రోజున మేషరాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా మీకు సాహసోపేతమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళతారు. మీ పనులను మీరు రేపటి రోజున విజయవంతం చేసుకుంటారు. ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఒక స్త్రీ మూలకమైనటువంటి ధనయోగం అనేది మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున మేషరాశి జాతకులకి విశేషమైనటువంటి సంపద, ఆనందం, సంతోషం, ఐశ్వర్యం అన్నీ కూడా మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలించే విధంగా కనిపిస్తోంది. మేషరాశి వ్యక్తులకి ఆర్థిక కోణం గురించి చూసినట్లయితే గనుక మీకు అత్యుత్సాహంతో చేస్తున్న పనులలో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇక మీరు చేస్తున్నటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు అనుకూలించే విధంగాను ఉండబోతోంది. అదేవిధంగా మీరు అభివృద్ధిని సాధించుకునేటటువంటి విధంగా ఇప్పుడు కాలం ఉండబోతోంది. దూర ప్రయాణాలు చేసే సూచన కనిపిస్తోంది. నిరుద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వారి కార్యాలయంలో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. అలాగే మీకు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు, పనిలో అలసటలు, ఇబ్బందుల నుండి మీకు రిలీఫ్ని పొందుతారు. మేషరాశి వ్యక్తులకి గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు అద్భుత ధనలాభం అనేది రేపటి రోజున ఉండబోతోంది. ఆర్థిక పరంగా కూడా మీరు ఎంతో ఎదుగుదల చూస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఇక మీరు రేపటి రోజున ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. అవసరం అనిపిస్తేనే మీ పనికి సంబంధించినటువంటి చర్చలు పెట్టుకోండి తప్ప అనవసరమైనటువంటి విషయాల గురించి ఎవరితో కూడా మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఉండే టైంలో పెండింగ్ పనులను పూర్తి చేసేటటువంటి ప్లాన్ చేసుకోండి. మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపు నవగ్రహ స్తోత్ర పఠన చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శ్రీరామ మందిరానికి వెళ్ళి రాముల వారికి అర్చన చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.